శ్రీగణేష్ ఇటీవల కంటోన్మెంట్ ప్రజల పక్షాన చేసిన రిలే నిరాహార దీక్షకు వచ్చిన స్పందనను మంగళవారం కేంద్ర మాజీ మంత్రి రాజ్యసభ సభ్యురాలు శ్రీమతి గారపాటి రేణుకా చౌదరి బంజారాహిల్స్లోని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి తెలియజేసి బోర్డు విలీనానికి తమవంతు ప్రయత్నం చేయాలని రిప్రజెంటేషన్ అందజేశారు. కంటోన్మెంట్ ప్రాంత అభివృద్ధి కోసం ఎమ్మెల్యే శ్రీగణేష్ చేస్తున్న పోరాటానికి రేణుకా చౌదరి గారు తన వంతు మద్దతు ఉంటుందని తెలిపి ప్రత్యేకంగా అభినందించారు. ఇప్పుడు ఈ రివైజ్ రూల్స్ వచ్చినాయి, దాంట్లో ఏముంది? ఇది వాళ్ళు మధ్యలో 2022లో మెర్జర్ చేద్దాం ఏరియా అన్నారు. కంట్రీలో ఉన్న 62 కంటోన్మెంట్ బోర్డ్స్ అన్నారు, కానీ ఇప్పటికీ ప్రాసెస్ ఆగిపోయింది. ప్రాసెస్ చేస్తలేదు, డిలే అవుతుంది. మళ్ళీ ఇదే కంటిన్యూషన్ అవుతుంది ఎవ్రీ ఇయర్. మొన్న January 16th నాడు మళ్ళీ ఒకసారి ఇదే నామినేషన్ మెంబర్ ని కంటిన్యూ చేస్తారు. ఒక గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చారు. ఇచ్చినందుకే మేము వ్యతిరేకిస్తే నిరాహార దీక్షల కోసం చాలా మంది పబ్లిక్ వచ్చారు. సుమారు డైలీ 8 days లో 10 to 12,000 పబ్లిక్ వచ్చారు. అక్కడ లోకల్ ఆయన ఆర్మీ చీఫ్ ఉన్నాడు కదా, అదే లోకల్ బ్రిగేడియర్, ఆయన పేరేంది? అజయ్ మిశ్రానా? ఇప్పుడేమో రాజు గారు. రాజీవ్ ఆయన్ని కలిచారా? ఆయన ఏమంటాడు? ఆయన సెంట్రల్ కి ఆత్మే అంటాడు. योगी डिफेंस मिनिस्टर जी ఎమ్మెల్యే సాబ్. నేను కూడా డిఫెన్స్ మినిస్టర్ కూడా మా దగ్గరకు వచ్చారు. కంటోన్మెంట్ కి అటల్ బిహారీ వాజ్పేయి గారిది విగ్రహావిష్కరణకు వస్తే అక్కడ కూడా వారిని కలిసి మాట్లాడారు. మాట్లాడితే వారు ఏం చేశారంటే ప్రధానమంత్రి జీ దేఖ్ రहे मैं भी प्रॉब्लम है वो इश्यू उनके आदमी आ